ఫ్రెండ్స్ మనకైతే డే 9 అయితే రాలే కదా. డే 9 రాకుండా డే 10కి అయితే పోయినాం. సారీ. హలో ఫస్ట్ ఫ్యామిలీ, వెల్కమ్ టు తెలుగు గేమర్స్ అనమాట. డే 10 ఆఫ్ ఎలిట్, కెలిట్ అండ్ ఫెలిట్. చూడండి ఫ్రెండ్స్, మన ఎలిట్ గార్డ్ అయితే అసలు ఇంప్రూవ్మెంట్ లేదు అనమాట. మన గార్డులో వాటర్ అయితే పోయట్లేదు అనమాట. ఎందుకంటే కొంచెం వాటర్ పోయకపోతే ఇవి ఇంత పెద్ద అయినాయి, కానీ ఇవి మాత్రం రావట్లేవు. అందుకే కొంచెం ట్రై చేస్తున్నాం, అంటే వాటర్ పోయకపోతే వస్తాయా లేదా అని. వీటికైతే ఎక్కువ వచ్చినాయి అన్నమాట. ఇందులో అయితే అసలు దేనికి స్పేసే లేదు. ఈడ అసలు ఎట్లా పెరుగుతాయో కానీ అసలు ప్లేసే లేదు ఫ్రెండ్స్. స్పేస్ అస్సలకి లేదు ఇలా. అయ్యా ఇంకోటి పెరుగుతుంది. అరే ఇట్లా పెరుగుతూ పోతే ఇంకా ఎట్లా పెరుగుతాయో కానీ పెరగవురా. ఇవి పెరుగుతాయి కానీ ఇట్లా ఉండడం వల్ల కర్రీ లీవ్స్ సరే పెరుగుతాయి అనుకుంటా. ఇంట్లో మనకి పెట్టినాం చూడండి 3 ప్లాంట్లు, అవి కూడా ఇందులో కలిసిపోయినాయి. నాకు ఇందులో కనిపించట్లేదు. అట్లా ఉంటాం మనతోని. కనిపిస్తుంది ఒకటి కనిపించింది ఫ్రెండ్స్. గోండి ఇది కనిపించింది. ఇంకా పెరగలేదా రా? ఇంకా 2 కనిపించాలిరా. కనిపించింది. గోండి ఈడ ఉంది. ఈడ పెరుగుతుందా? పిచ్చే టైం పెరుగుతుంది. ఇంకోటి మధ్యలో ఉంటుంది రా. 3 అయితే కనిపెట్టేసిన అనమాట. యాక్చువల్లీ 4 ఉంటాయి, అందులో ఒకటి పడిపోయింది అనమాట. అంటే కింద సపోర్ట్ లేకుండా చచ్చిపోయింది. అంటే ఆయనకి వాటర్ తక్కువ అయింది, అన్నిటికి ఎక్కువ వచ్చి దీనికి తక్కువ అయింది అందుకే. సో మనమైతే ఇప్పుడు నెక్స్ట్ ఫెలిట్ మన ఫెలిట్ గార్డ్కి అయితే రెస్ట్ అండ్ పీస్ అనమాట. ఒక్క కొమ్మ, కానీ ఇంకో కొమ్మకి అయితే వస్తుంది. ఈ కొమ్మ అయితే పోతుంది, ఇటు సైడ్ మొత్తం వస్తాయి అనమాట. ఇది ఒకటే పోతాయి అంతే. ఈ డేస్లో నేను ఎక్కువ దేనికి ఇస్తున్నా అంటే కెలిట్కి ఇస్తున్నా. ఎందుకంటే అన్నీ నేను కొన్నాను, కానీ ఇది మాత్రం నేను పెంచాను. అదే అందుకే. బాయ్.